నమస్తే అండి, నా పేరు వెంకట్ మాదే. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక రెండు మంచి XU500 కార్లు, రెండు వెహికల్స్ అయితే పట్టుకొచ్చాను. ఒకటి ఆటోమేటిక్ కారు, ఒకటి వచ్చేసి మాన్యువల్ కారు. రెండు కూడా W9 వేరియంట్లు అండి. ఇంకా ఒక్కొక్క బండి విషయాలు అయితే చెప్తాను. మహీంద్రా XU500 W9 వేరియంట్. ఈ బండి వచ్చేసి 2019 12వ నెల బండి, 2019 12వ నెల బండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెండింటికి కూడా ఫ్రంట్ గ్లాసులు అయితే చేంజ్ అయినాయి. కేపీస్ కూడా రీప్లేస్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. 75,000 కిలోమీటర్ తిరిగింది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. 2027 డిసెంబర్ వరకు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 75,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అంటే బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి. ఒక 50-60% అయితే టైర్లు అయితే ఉన్నాయి. డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, 2019 12వ నెల బండి, W9 వేరియంట్ అండి. ఇంకా ఈ బండి విషయానికి వచ్చినట్టయితే ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, 2018 మోడల్ అండి. 2018 6వ నెల బండి. ఈ నెల వరకు అయితే దీనికి ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది. డేట్ అన్నది కరెక్ట్ తెలీదు. 2018 6వ నెల బండి. ఇంకా బండి రీడింగ్ చూసినట్లయితే 53,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. నేను ఈ బండ్లే కాదు, మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా సరే రీడింగ్ గురించి మీరు చూడాల్సిన అవసరమే లేదు. 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే నేనైతే వీడియో అయితే చేస్తాను. 53,000 కిలోమీటర్ తిరిగింది. దీనికి కూడా బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి. దీనికి కూడా ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే రీప్లేస్ అయింది. అంతకుమించి ఏది కూడా రీప్లేస్ కాలేదు. బండి మొత్తం ఒరిజినల్గా ఉంది. రెండు బండ్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. డీజిల్ కార్లు, రెండు కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్స్ అండి. ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను. ఫస్ట్ ఈ వెహికల్ చూపిస్తా చూడండి. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. చూసుకోవచ్చు, ఇది గజ్జకాయ కలర్ అంటారు నాకు తెలిసి. ఇది 2019 12వ నెల బండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు, ఒక 60% అట్లయితే ఉన్నాయి టైర్లు అయితే. ఎక్కడ రస్టింగ్ ప్రాబ్లం కానీ అలాంటిది అయితే ఏం లేదండి. బండ్లు మొత్తం రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. 75,231 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు. చూసుకోవచ్చు, దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. బాడీ లైనింగ్, డోర్ లైనింగ్ మొత్తం ఒరిజినల్గా ఉంది. ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టేది లేదు బండికి. రెండు కూడా ఢిల్లీ నెంబర్లే అండి. బండికి ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టేది లేదు. ఇసుక బానెట్ కూడా భయ్యా ఆటోమేటిక్గా. ఇంకా ఈ బండి క్లియర్గా చూపిస్తాను ఫ్రంట్ నుంచి, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, 2018 6వ నెల బండి. దీనికి కూడా ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి ఏది కూడా రీప్లేస్ కాలేదు. టైర్ కండిషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సీట్ కవర్లు చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. इसका బానెట్ గోలో एक बारी ఒకసారి మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఇది. దీని ఇంజన్ పొజిషన్ చూపిస్తా చూడండి. చూసుకోవచ్చు, హెడ్ లైట్స్ కూడా బండితో పాటు వచ్చినాయి. యాప్రాన్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ కాలేదు. చాసిస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి చెక్ చేసుకోవచ్చు. కోలో ఒకసారి దీనికి మీటర్ రీడింగ్ కూడా చూపిస్తాను మాన్యువల్ ట్రాన్స్మిషన్కి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. 53,209 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు.
బటన్ స్టార్ట్ చేయాల్సి పెట్టింది. దీనికి కూడా సన్ రూఫ్ ఉంటుంది, చూసుకోవచ్చు. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. సో చూసుకోవచ్చు, దీనికి కూడా డేట్తో సహా ఉంది, 2018 5వ నెల. యాప్రాన్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ కాలేదు. చాసిస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను, మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. 1-2 సార్లు నేను మొత్తం చెక్ చేసుకున్న తర్వాత వీడియోలు అయితే పెడతాను. బంద్ కరా భయ్యా. రైట్ సార్, 2 బండ్లు అయితే క్లియర్గా డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే 2 కార్ల వివరాలు అయితే చెప్తాను. ఇది వచ్చేసి W9 వేరియంట్ 2019 2019 12వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్, ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏది కూడా రీప్లేస్ కాలేదు. 75,000 కిలోమీటర్ తిరిగింది. బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి, ఒక 50-60% అయితే టైర్లు అయితే ఉన్నాయి. డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. ఇంకా బండి ప్రైస్ వచ్చేసి 8,75,000 అయితే చెప్తున్నారండి. ఫిక్స్ రేట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది కొద్దిగా అయితే. ఇంకా ఈ బండికి వచ్చినట్టయితే 2018 6వ నెల బండి, ఈ నెల వరకు దీనికి ఇన్సూరెన్స్ అయితే ఉంది. 53,000 కిలోమీటర్ తిరిగింది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏది కూడా రీప్లేస్ కాలేదు. దీనికి కూడా బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి. ఇంకా బండి ప్రైస్ చూసుకున్నట్టయితే 7,75,000 చెప్తున్నారండి. 7,75,000, 8,75,000 రెండు కూడా ఫిక్స్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 2018 6వ నెల బండి, 2019 12వ నెల బండి. ఇది 12వ నెల వరకు ఇన్సూరెన్స్ ఉంది, ఇది 6వ నెల వరకు, ఈ నెల వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది. రెండింటికి కూడా బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి. రెండింటికి కూడా ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి తప్ప ఏది కూడా రీప్లేస్ కాలేదు. 2 బండ్లు కూడా ఒరిజినల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైస్ అని చెప్తాను. 2 వెహికల్స్ కూడా కొత్త కార్లు ఎలాగ ఉంటాయో అలాగైతే ఉన్నాయండి. ఫస్ట్ క్లాస్ అయితే ఉన్న వెహికల్స్ అయితే. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ చెప్తాను. మరొకసారి వెహికల్స్ మొత్తం మీకు చూపిస్తా చూడండి. నేను చాలా వీడియోలో చెప్తానండి, మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే నేను వీడియోలు అయితే పెడతానండి. ఏదో ఒకటి తీసుకొచ్చి వీడియో అయితే చేయాలని నేను ఎప్పుడు కూడా చేయలేదు, ఇప్పటి వరకు కూడా చేయను కూడా. ఇంకా ఎందుకంటే షోరూమ్ ట్రాక్ కానీ క్వాలిటీ పరంగా కానీ ఏదైనా సరే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వెహికల్స్ మాత్రమే నేను పెడతాను. అమ్మకపోయినా బాధ లేదు, 4 రోజులు ఆగైనా సరే మంచి వెహికలే పెడతా. కానీ తొందరగా ఏదో ఒకటి పెట్టి కమిషన్ వస్తుంది కదా అని నేను ఎప్పుడు కూడా అట్లాంటివి చేయనండి. ఉన్నది ఏదైతే ఉందో అది క్లియర్గా అయితే చెప్తాను. వెహికల్స్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి. కొత్త కార్స్ ఎలాగ ఉన్నాయి అలాగైతే ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.